Hi all, welcome back to Light of Math. This is Samudra. Shine your career in the brightness of Math Light. మనము మన ఛానల్లో ఆల్రెడీ SA1 క్వశ్చన్ పేపర్ నుంచి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ సాల్వ్ చేసి ఒక వీడియో రిలీజ్ చేశాము. సో మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోయినట్లయితే మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు దాన్ని కూడా వెరిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు మనము షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ ఈ వీడియోలో డీల్ చేద్దాం. ఇక్కడ చూడండి, 7th one. Prove that 3 minus 2 root 6 is an irrational number. ఈ నెంబర్ని మనము ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. సో మరి మనకి అసలు ఫస్ట్ రేషనల్ అంటే ఏంటి, ఇర్రేషనల్ అంటే ఏంటి అని కొంచెం ఐడియా ఉండాలి. సో ఆ ఐడియా అంతా నేను ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నటువంటి రియల్ నెంబర్స్ చాప్టర్లో ఆ వీడియోస్ అన్ని నేను చేశాను. ఒకవేళ మీకు అది డౌట్ ఉంటే మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ నెంబర్ని డైరెక్ట్గా మనం ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయలేము. దీనికి ఆల్టర్నేటివ్ మెథడ్ ఏంటంటే దీన్ని మనము రేషనల్ నెంబర్ అనుకొని సమ్ చేసుకుంటూ వెళ్తాము. సమ్ టైమ్స్ అక్కడ ఎక్కడో చోట అది కాంట్రడిక్షన్ వస్తుంది అనమాట. అంటే ఇది కరెక్ట్ అని మనం వెళ్తూ ఉంటాం, కానీ ఆ మధ్యలో అది తప్పు అని వస్తుంది. సో దిస్ ఈజ్ రాంగ్. కాబట్టి ఎందుకు రాంగ్ వచ్చిందంటే మనం అనుకున్నదే తప్పు అనమాట. సో అట్లా మనం దీన్ని ప్రూవ్ చేస్తాం అనమాట. ఓకే, సో దీనికోసం ఫస్ట్ మనం ఏమనుకోవాలంటే దీన్ని అజ్యూమ్ చేసుకోవాలి. లెట్ 3 minus 2 root 6 is rational number. మరి రేషనల్ నెంబర్ అంటే మనం అది P/Q ఫార్మాట్లో ఉండాలి, అండ్ P and Q బిలాంగ్స్ టు Z ఉండాలి అని మనకి తెలుసు కదా. సో మనం అది రాస్తాం అనమాట. 3 minus 2 root 6 ఈక్వల్ టు P/Q అని రాసుకోవచ్చు, లేదా A/B అని రాసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేను P/Q అని రాస్తున్నాను. P/Q ఇక్కడ హియర్ P/Q బిలాంగ్స్ టు Z and Q is not equal to 0 and P/Q also co-primes అని కూడా అంటాం అనమాట. co-primes అంటే కూడా మీకు అర్థమై ఉండాలి. co-primes అంటే రెండు నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్ నీడ్ నాట్ టు బి ఏ ప్రైమ్ నెంబర్స్, బట్ ద కామన్ ఫ్యాక్టర్ షుడ్ బి 1. దానికి ఓన్లీ 1 ఫ్యాక్టర్ మాత్రమే ఉండాలి. అలాంటి నెంబర్స్ని co-primes అంటాం. ఓకే, ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే దీనికి ఇక్కడ రూట్ ఉంది కాబట్టి రూట్ని తీసివేయడం కోసం స్క్వేర్ చేస్తాము. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, దీనికి రెండు వైపులా స్క్వేర్ చేద్దాం. ఇటువైపు రాస్తున్నాను. 3 minus 2 root 6 whole square equal to P/Q whole square. ఇది A-B ఫార్మాట్లో ఉంది. సో దీన్ని మనం A-B ఫార్మాట్లో ఎక్స్పాండ్ చేస్తాం. A స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ అంటే 2 స్క్వేర్ రూట్ 6 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ A 3 అండ్ B ఏముంది మనకి 2 root 6 ఉంది. సో 2 root 6 ఇది A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ 2AB. ఈ ఫార్ములాని ఎక్స్పాండ్ చేశాను అనమాట. ఈక్వల్ టు ఇవి సపరేట్గా రాస్తున్న స్క్వేర్ని P/Q స్క్వేర్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటాం. 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4. ఈ రూటు ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 4 into 6 వస్తుంది మనకి. ఇక్కడ 4 into 6. ఇది పాయింట్ కాదు, మీరు 6ని ఇంటూ లాగా రాసుకోండి. ఇది కూడా ఇంటూనే. మైనస్ 2 3s are 6, 6 2s are 12. ఇది రూట్ 6 అలాగే ఉంటుంది. సో 12 root 6 ఈక్వల్ టు P/Q స్క్వేర్. ఇక్కడ చూడండి, 9 ప్లస్ మైనస్
12√6 ఈక్వల్ టు p²/q². ఇటు 9 + 24 అంటే మనకి ఎంత వస్తుంది? 33. 33 - 12√6 ఈక్వల్ టు p²/q². తర్వాత మనం ఓన్లీ రూట్ నెంబర్ని ఒకవైపు ఉంచుకుని రిమైనింగ్ అంతా ఇంకొక వైపు తీసుకెళ్ళిపోతాం అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే -12√6ని ఇక్కడ ఉంచేస్తున్నాను. ఈ 33ని అటువైపు పంపిస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? ఇది p²/q² - 33. ఇక్కడ by1 అని వేసుకొని మనకి ఎల్సిఎం చేసుకుంటాం. చూడండి, ఎల్సిఎం ఏమవుతుంది? మనకి q² అవుతుంది. q² ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి పైన ఉన్నది యాస్టీజ్ వచ్చేస్తుంది. p² మైనస్ ఈ 1 అనేది q² టైమ్స్ దీంట్లో పోతుంది కాబట్టి ఈ 33 × q². సో 33 q² వస్తుంది ఇక్కడ. ఓకే, దీన్ని మనం ఇక్కడ యాస్టీజ్గా రాసేసుకున్నాం. 12√6 నేను ఇక్కడ పైన రాసిన, ఎందుకంటే కింద కనిపించదు. చూడండి, ఇప్పుడు ఈ 12 కూడా కిందికి తీసుకొచ్చేస్తున్నాను ఇటువైపుకి. సో √6 ఈక్వల్ టు మనకి 12 ఇటు వచ్చేప్పటికి డివిజన్లోకి వస్తుంది కదా. ఇక్కడ ఏముంది మనకి? ఆల్రెడీ p² - 33q²/q² ఉంది. ఈ 12 ఇటువైపు వచ్చేస్తుంది కాబట్టి -12q² అయింది. సో ఈ మైనస్ను మనం ఏం చేస్తామంటే పైకి తీసుకెళ్ళిపోతాం. అంటే పైన మైనస్తో మల్టిప్లై చేస్తాం అన్నమాట. అప్పుడు పైన కింద మల్టిప్లై చేస్తే ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇదేమో దీనికి మైనస్ వచ్చి దీనికి ప్లస్ వస్తుంది. సో దీని ముందు రాసుకున్నాం 33q² - p²/12q². ఇది √6 వచ్చింది. ఇప్పుడు రెండు వైపులా అబ్జర్వ్ చేయండి. రెండు వైపులా అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఇవి ఇంటీజర్స్ p అండ్ q. ఈ p అండ్ qతో ఒక నంబర్ ఫామ్ అవుతుంది. వీటికి స్క్వేర్స్ ఉన్నాయి, సబ్ట్రాక్షన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది. సో ఒక ఇంటీజర్ని మనము స్క్వేర్ చేసి సబ్ట్రాక్ట్ చేసి మల్టిప్లికేషన్ చేస్తే మళ్ళీ మనకి ఇంటీజరే వస్తుంది. సో ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్ ఈక్వల్ టు ఒక రేషనల్ నెంబర్ లాగా కనపడుతుంది. సో therefore 33q² - p²/12q² is clearly a rational number. But √6 is irrational number. This is contradiction. This is arise because of our wrong assumption. Therefore మనకి ఇచ్చిన నెంబరు రేషనల్ నెంబర్, ఇర్రేషనల్ అని చెప్పేస్తాం. 3 - 2√6 ఈజ్ ఇర్రేషనల్. ఇట్లా ప్రూవ్ అయిపోద్ది అనమాట. హెన్స్ ప్రూవ్డ్. సో ఈ రాసుకునేది మనకి కొంచెం క్లారిటీగా మనము ఆలోచన చేసి మన ఓన్ వర్డ్స్లో నీట్గా రాయాలి. చాలామంది ఈ రాసే దగ్గర చాలా మిస్టేక్ చేసేస్తూ ఉంటారు. ఏదో ఇక్కడ వరకు క్యాలిక్యులేషన్ చేసేసి ఇది మాత్రము సరిగ్గా రాయరు. సో దానివల్ల ఏమవుతుందంటే యూ విల్ లాస్ సమ్ మార్క్స్. ఎందుకంటే మంచిగా మార్క్స్ రావు. కొంచెం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇటువైపు ఉన్నదంతా మనము ఇంటిజర్స్లో ఉంది. సో దీన్ని మనం చూసినప్పుడు అంటే p వాల్యూ q వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిజర్ వాల్యూస్ ఇది మొత్తం కూడా ఒక ఇంటిజర్ అవుతుంది. అంటే ఒక రేషనల్ నెంబర్ అయిపోతుంది. క్లియర్గా మనకు తెలుస్తుంది.
కానీ √6 అనేది ఇర్రేషనల్ నెంబర్. సో ఇలా వచ్చినప్పుడు ఇది కాంట్రడిక్షన్ అని మనము చెప్పాలన్నమాట. ఇది క్లియర్గా ఇట్లా రాసుకుంటే యూజ్ అవుతుంది. 8th వన్ చూద్దాం. 8th వన్ కొంచెం డిఫరెంట్గా అడిగాడు. సో ఇది మనం ఫస్ట్ చాప్టర్ నుంచి అండ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఐడియా ఉంటే 2 చాప్టర్స్లో మిక్స్ నుంచి వచ్చింది అనమాట. సో మీకు కొంచెం కాన్సెప్ట్ ఐడియా ఉంటే ఈజీగా చేసేయచ్చు. ఈ కాన్సెప్ట్ నేను ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు వీడియో చెక్ చేసుకోవచ్చు. దీన్ని చూద్దాం ఇప్పుడు. ఇక్కడ మనకి ఏమంటున్నాడు, ఇఫ్ ద డినామినేటర్ ఆఫ్ 5/72, 72ని డినామినేటర్ అంటాం కదా ఇక్కడ ఈ ఫ్రాక్షన్లో. సో దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేశారంటే a² × b³. దెన్ ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ హూస్ జీరోస్ a అండ్ b. ఇట్లా మనం ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత వాటిని a అండ్ bగా కన్సిడర్ చేసుకొని ఇవి జీరోస్ అని చెప్తున్నాడు. సో జీరోస్ ఇచ్చినప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎలా చేయాలో మనకు తెలుసు. సో ఫస్ట్ ఆ జీరోస్ ఫైండ్ అవుట్ చేయడం కోసం దీనికి మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి ఈ ఫార్మాట్లోకి తెచ్చుకోవాలి. సో సొల్యూషన్ డినామినేటర్ (72), దీనికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దామా. 72కి డిఫరెంట్ వేస్లో చేయొచ్చు, నేను ఈ వేస్లో చేస్తున్నా. 2తో ఇది ఒకవేళ డివిజిబుల్ అయితే 2ని తీసుకుంటాం. 3 టైమ్స్ ఇది ఇక్కడ 1 మిగులుతుంది. 3 2 6 కదా, ఇక్కడ 1 మిగులుతుంది. 12లో మళ్ళీ 6 టైమ్స్, సో 36. అగైన్ 2 అనేది డివిజిబుల్ అవుతుంది 1 టైము, మళ్ళీ ఇక్కడ 1 మిగిలిపోతుంది. 16లో మనకి 8 టైమ్స్ 2 డివిజిబుల్ అవుతుంది. అట్లాగే అగైన్ 2. ఇక్కడ 18లో 2 అనేది 9 టైమ్స్, సో డైరెక్ట్ 9. మళ్ళీ ఇప్పుడు 2 9లో పోదు కాబట్టి 3 తీసుకుంటాం. 3 అనేది 9లో 3 టైమ్స్. సో ఇక్కడతో మనకి ఇది అయిపోయింది. సో మనం దీన్ని ఎలా రాయొచ్చు అంటే 72 = నేను కింద నుంచి రాసుకుంటున్నాను 3 × 3 × 2 × 2 × 2. సో దీన్ని మనం ఎలా చెప్పచ్చు, 3² × 2³. చూడండి డినామినేటర్ని ఎలా ఎక్స్ప్రెస్ చేశారు, a² × b³ అన్నాడు కదా. సో ఇక్కడ a అంటే ఎంత మనకి 3² అనమాట. సో ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారము 3² × 2³ = a² × b³ అవుతుంది బై ద ప్రాబ్లం అని చెప్పి రాసుకోవచ్చు మీరు. బై ద ప్రాబ్లం 3² × 2³ = a² × b³. సో మనకి ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. a అంటేనేమో 3, b అంటే 2. దేర్ఫోర్ a = 3 అండ్ b = 2. మనకి a అండ్ bలు వచ్చేసి ఇవేంటంటే మనకి జీరోస్ అన్నమాట. ఇది కూడా మనకి ఇక్కడ ఇచ్చేసాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి, లెట్ a = ఆల్ఫా, లెట్ b = బీటా అని అనుకొని మనం ఫార్ములా వేసుకొని చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఏబీని యూస్ చేసుకోవచ్చు. నేను ఆల్ఫా బీటా అనుకుంటున్నాను. లెట్ 3 ఆల్ఫా = 3, బీటా = 2. ఇవి మనకి జీరో రూట్స్ అన్నమాట. రూట్స్ ఆర్ జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్. సో మరి ఆల్ఫా బీటాలు జీరోస్గా ఉన్నటువంటి క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏంటి, మనకి ఫార్ములా ఉంది కదా, అది రాసేసుకుంటాం. రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. దీనికంటే ముందు మనము ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా బీటా కూడా మనం చేసుకోవాలి. సో చూద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా 3 + 2 = 5. ఆల్ఫా బీటా ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్, ఇదేం సమ్ ఆఫ్ జీరోస్. 3 × 2 = 6. ఇవి మనం డైరెక్ట్గా ఫార్ములాలో యూజ్ చేస్తాం అన్నమాట. రిక్వైర్డ్ పాలినామియల్, రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్.
x square minus alpha plus beta into x plus alpha beta. ఇది మన ఫార్ములా. సో దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే వీ హ్యావ్ 5 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అంటే డైరెక్ట్గా 6 ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6. ఇది మనకి రిక్వైర్డ్ పాలినామియల్. ఇలా మీరు పెట్టుకోండి సరిపోతుంది. ఇది ఆన్సర్ అనమాట. చాలా ఈజీగా ఉంది. సో ఇది నాకు తెలిసి చాలా మంది మిస్ చేసి ఉండొచ్చు. మనకి కాన్సెప్ట్ ఐడియా ఉంటే మనము చేయొచ్చు అనమాట. కాబట్టి కాన్సెప్ట్ ఫస్ట్ నేర్చుకోవాలి, ఏం అడిగాడు అనేది చూడాలి, దాన్ని బట్టి మనం చేసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా 72ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్స్లో మనం ఎక్స్ప్రెస్ చేసేస్తే ఏ అండ్ బి వాల్యూస్ వచ్చేస్తాయి. సో సింపుల్గా మనకి తెలుసు కదా, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. సో ఇది మనం రాస్తాం అనమాట. ఇది చాలా ఈజీ. బట్ ఏంటంటే మనం ఇక్కడ డయాగ్రామ్ వేసుకోవడంలోనే ఒక ఆర్ట్ అనమాట. సొల్యూషన్ ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి మనం డయాగ్రామ్ డ్రా చేసుకుంటే ఈజీ అయిపోతుంది. అండ్ ఈ కండిషన్ కూడా మనం యూజ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ ఏబిసి ఉంది. సో ఏబిసిలో ఏడి డిఈ ప్యారలల్ టు బీసీ అని ఇచ్చాడు. సో మనం ట్రయాంగిల్ డ్రా చేసేటప్పుడు కరెక్ట్గా డ్రా చేసుకున్నప్పుడు మనకి సొల్యూషన్ కూడా మనం తప్పు లేకుండా చేయగలుగుతాం. ఇది ట్రయాంగిల్ అనుకోండి. సపోజ్ నేను ఇక్కడ ఏ, ఇక్కడ బి, ఇక్కడ సి పెట్టాను అనుకోండి. మనం ఈ డయాగ్రామ్ని మనం కరెక్ట్గా ప్యారలల్గా ఇవన్నీ చేసుకోవడానికి కష్టం అవుతుంది. సో ఇక్కడ ఏ పెడితే ఇక్కడ చూడండి ఏడి అన్నాడు, డిఈ ప్యారలల్ బీసీ అన్నాడు. సో ఇక్కడ ఒకటి డిఈ అనుకుందాం, దీన్ని ఏ బి సి. సో ఇట్లా ప్యారలల్గా వచ్చేటట్టుగా రాసుకోవాలి మనం. ఏది ప్యారలల్గా ఇచ్చాడు దాన్ని మధ్యలో వచ్చేటట్టు ఏబిసి ట్రయాంగిల్ బీసీకి ప్యారలల్గా డిఈ వచ్చేటట్టుగా రాసుకోవాలి. ఒకవేళ మనం రాంగ్గా పెట్టిన ఇట్లా తీసుకుంటాం అన్నమాట. సో వాడు ఇచ్చింది ఏ ట్రయాంగిల్కైనా సరిపోతుంది. సో డయాగ్రాము ఇలా వేసుకుంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు వాడు ఇచ్చినవి ఏడి, ఏడి ఎంత అండి ఎక్స్, తర్వాత డిబి, డిబి ఎంత డిబి ఎక్స్ ప్లస్ 4. ఈ పార్ట్స్ అనమాట. ఏఈ, ఏఈ ఏఈ ఎంత ఇచ్చాడు ఎక్స్ ప్లస్ 1 ఇచ్చాడు. ఈసి, ఈసి ఎక్స్ ప్లస్ 7. సో ఇది డయాగ్రామ్ అయిపోయింది. మనకి ఈ గివెన్ డేటా అంతా రాసుకోండి. గివెన్ మొత్తం ఇదే ఏడి ఈక్వల్ టు ఎక్స్, డిబి ఈక్వల్ అని రాసిన తర్వాత ఇది కూడా ఇచ్చాడు కదా, అది తీసుకుంటాం. డిఈ ప్యారలల్ బీసీ, డిఈ ప్యారలల్ బీసీ అయితే మనము వీటిని ఇవి ఏవైతే ఉంటాయో ఆల్టర్నేటివ్ సైడ్స్ ఈ పాయింట్స్ నుంచి ఇవి ఈక్వల్ అవుతాయి అన్నమాట రేషియో. సో అది రాసుకుంటాం. అది ఎట్లా రాసుకోవాలంటే ఇది ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసి అది రాసుకోవాలి. అదే మెయిన్ కండిషన్ ఇక్కడ. అది కానీ తప్పు రాసుకున్నారంటే మీకు సొల్యూషన్ రాదు. చూడండి, ఏడి బై డిబి, డిడి అట్లా ఏఈ, ఏఈ బై ఈసి, ఈఈ దీని ఎండు ఇక్కడ స్టార్ట్ రావాలన్నమాట. ఇది రాసుకున్నప్పుడు ఇంకా మనం సబ్స్టిట్యూషన్ చేసేసుకుంటాం, మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి సార్, ఏడి అంటే ఎంత అండి? ఏడి అంటే ఎక్స్ బై డిబి, డిబి అంటే ఎక్స్ ప్లస్ 4 ఈక్వల్ టు ఏఈ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 7. ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకి ఒక ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఇక్కడ పైన చేస్తున్నాను, ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 7. ఫస్ట్ నేను జస్ట్ రాస్తున్నాను, ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 7 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఇది ఇటు వస్తుంది కాబట్టి ఎక్స్ ప్లస్ 4, ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 4. ఇది ఎలా వచ్చిందో కూడా కొంతమందికి డౌటే ఉంటుంది. ఇవి
డివిజన్లో ఉన్నది ఇటు వస్తే మల్టిప్లై అవుతుంది. ఇక్కడ ఇది డివిజన్లో ఉంది కాబట్టి ఇటు వస్తే మల్టిప్లై అవుతుంది. సో ఎక్స్ ఇంటూ ఇది సింగిల్ నెంబర్ కాదు కాబట్టి బ్రాకెట్ వేసుకోవాలి. అదే సింగిల్ నెంబర్ అయితే డైరెక్ట్గా ఇది ఎక్సే ఉందనుకోండి, ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అంటే ఈ ఎక్స్తో మల్టిప్లై అవుతుంది, ఎక్స్ ఇంటూ ఎక్స్ అని రాస్తాం. ఇక్కడ సమ్ కాంబినేషన్తో ఉన్నప్పుడు మనం అట్లా విడిగా రాయలేం. సో ఖచ్చితంగా బ్రాకెట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేస్తాం. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 7 7x. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మనం మల్టిప్లై చేయాలి. ఈ ఫస్ట్ టర్మ్ తీసుకొని ఈ రెండింటితో మల్టిప్లై చేస్తాం. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, మనము దీంతో కూడా చేయాలి కాబట్టి దీని ముందు సైన్ ఏముంటే అది వస్తుంది. ఎక్స్ ఇంటూ 4 4x. ఇప్పుడు ఫస్ట్ దాంతో ఈ రెండు అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని తీసుకోవాలి. ఇక్కడ దీనికి ఏ సైన్ ఉంటే ఆ సైన్ వస్తుంది, అండ్ ఇక్కడ ఉన్న సైన్తో కూడా దాన్ని మనం మల్టిప్లై చేసుకోవాలి. ప్లస్ 1 ఇంటూ ఎక్స్, సో ఎక్స్ 1x అనమాట. మళ్ళీ 1 ఇంటూ 4, సో ప్లస్ 4. ఇప్పుడు మనము అన్నీ ఒకవైపు తెచ్చుకోవచ్చు. మనకి ఎక్స్ కావాలి కాబట్టి ఈ వాల్యూస్ని ఇక్కడ ఉంచేసుకొని ఇక్కడ ఈ ఎక్స్ వాల్యూస్ని ఇటు తీసుకొద్దాం. ఇక్కడ చూస్తే మీరు ఇంకో స్టెప్ రాసుకోవచ్చు. ఎక్స్ స్క్వేర్ 4x ప్లస్ ఎక్స్ ఎంత అవుతుంది 5x. అంటే ఈ రెండు సేమ్ వేరియబుల్స్ కాబట్టి యాడ్ చేయొచ్చు. ప్లస్ 4 ఇక్కడ ఏముంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x. ఇప్పుడు 4 ఒక్కదాన్ని ఇక్కడ ఉంచేసి మిగిలిన ఇటు తీసుకొద్దాం మనం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇటు వస్తుంది కాబట్టి దీనికి మైనస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఇది కూడా ఇటు వస్తుంది కాబట్టి మైనస్ అవుతుంది. ఈక్వల్ టు 4ని మాత్రం నేను ఇక్కడే ఉంచేసుకున్నా. ఇక కావాలంటే దీన్ని కూడా తెచ్చేసుకోవచ్చు, తర్వాత మళ్ళీ మార్చుకోవచ్చు. ఇప్పుడు ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఇది ప్లస్ ఎక్స్ స్క్వేర్ కదా, మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. 7x మైనస్ 5x, 7లో వచ్చి 5 పోతే 2x ఈక్వల్ టు 4. ఇప్పుడు మనకి ఎక్స్ కావాలి, సో ఈ 2ని మళ్ళీ అటు తీసుకెళ్ళిపోతాం. సో ఇక్కడ ఇది డివిజన్లో, ఇది మల్టిప్లికేషన్లో ఉంది, ఇటు వస్తే డివిజన్ అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్ టు ఈ 2 దీంట్లో 2 టైమ్స్, సో 2/1 ఎక్స్ ఈక్వల్ టు 2. 2/1 అంటే మనము 2 అనే రాస్తాం. సో మనకు అడిగింది అదే కదా, therefore ఎక్స్ ఈక్వల్ టు 2. ఇట్లా చేస్తే మీకు ఫుల్ మార్క్స్ అనేవి పడతాయి. చూద్దాం. ఇక్కడ చూడండి, ఫైండ్ ద మీన్ ఆఫ్ ఫస్ట్ 6 కాంపోజిట్ నెంబర్స్. సో స్టాటిస్టిక్స్ నుంచి ఇచ్చాడు, కానీ చాలా మందికి మీన్ అంటే తెలుసు, కానీ కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటో తెలియదు. సో ఫస్ట్ మనం ఏంటంటే ప్రతి కాన్సెప్ట్, ప్రతి నంబర్, ప్రతి డెఫినిషన్ మనకు తెలుసుకోవాలి. తెలుసుకుంటే మ్యాథ్స్ అనేవి ఈజీగానే ఉంటుంది. సో చాలా మందికి కాంపోజిట్ నెంబర్ తెలియదు, కానీ మీన్ ఎలా చేయాలో తెలుసు. మీన్ ఈజీ కదా. మీన్ ఏంటి, యావరేజ్. కొన్ని అబ్జర్వేషన్స్ ఇస్తే అబ్జర్వేషన్స్ యాడ్ చేసి బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేసుకుంటాం. అది మీ అందరికీ తెలుసు, కానీ చాలామంది కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటో తెలుసుకోరు. అప్పుడు వాళ్ళకి ఎలా చేయాలో, కాంపోజిట్ నెంబర్స్ ఏం తీసుకోవాలో తెలియదు. దానివల్ల ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు చూద్దాం. కాంపోజిట్ నెంబర్ తెలుసు కదా అందరికి. ఏదైనా ఒక నెంబర్ని ప్రైమ్ నెంబర్ అనాలి అని అంటే ఇట్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. సపోజ్ ఇప్పుడు 2 ఉందనుకోండి, 2ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, 2 ఇంటూ 1. ఈ కాంబినేషన్ తప్ప వేరే కాంబినేషన్ ఎక్స్ప్రెస్ చేయలేం. సో 3 తీసుకోండి. 3ని కూడా 3 ఇంటూ 1 అంటే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. 1 తీసుకుంటే 1 ఇంటూ 1, 1లో 1 డబుల్ టైం ఉంది, కానీ అది 1 గానే కన్సిడర్ చేస్తాం. సో 1 ఫ్యాక్టరే ఉంది. సో 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. సో 2 ఫ్యాక్టర్స్ ఉంటే ప్రైమ్ నెంబర్ అంటాము. మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే కాంపోజిట్ నెంబర్ అంటాం. సో 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 చూద్దాం. 4 చూస్తే 4ని మనం ఎట్లా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, 4 ఇంటూ 1, అట్లాగే 2 ఇంటూ 2. ఇక్కడ చూస్తే 4 ఒకటి, 1 ఒకటి, 2 ఒకటి. సో 1 2 3 ఫ్యాక్టర్స్ అనేవి వచ్చాయి. సో ఇఫ్ ఎ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ మోర్ దాన్ 3 ఫ్యాక్టర్స్, దెన్ దిస్ నెంబర్ ఈస్ కాల్డ్ ఏ కాంపోజిట్ నెంబర్. సో ఈ కాన్సెప్ట్ మీకు ఐడియా ఉంటే కాంపోజిట్ నెంబర్స్ని తీసుకోగలుగుతారు. సో యాజ్ పర్ ద ప్రాబ్లం మనకి అబ్జర్వేషన్స్ ఎలా వస్తాయంటే
given observations are given value by the problem. ఏంటి ఫస్ట్ 4 తర్వాత ఇట్లా 3 ఫ్యాక్టర్స్ ఉన్న నంబర్స్ని ఎక్కడ దాకా తీసుకోవాలి, 6 నెంబర్స్ తీసుకోవాలి. ఫస్ట్ 6 నెంబర్స్, ఫస్ట్ కాంపోజిట్ నెంబర్ 4, తర్వాత 5 ఉంది కదా, 5 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి మనకి కాంపోజిట్ నెంబర్ కాదు. నెక్స్ట్ 6 అనేది కాంపోజిట్ నెంబర్, ఎందుకంటే 6కి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. తర్వాత 7 ప్రైమ్ నెంబర్ కాదు. సో 8 తీసుకుందాం. 8 చూసినట్టయితే 8 కూడా కాంపోజిట్ నెంబరే. తర్వాత 9, తర్వాత 10, 11 రాదు ఎందుకంటే 11 అనేది ప్రైమ్ నెంబర్. సో స్కిప్ చేసేయండి 11ని. తర్వాత 12 చూస్తే 12 కూడా కాంపోజిట్ నెంబరే. సో మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కౌంట్ చేయండి 1 2 3 4 5 6. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ అబ్జర్వేషన్స్ అన్నమాట. సో ఈ అబ్జర్వేషన్స్ మనము తీసుకొని మీన్ తీసుకోవాలి. మీన్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ observations by number of observations. ఈ వాల్యూస్ అయినా రాసుకోవచ్చు. ఇప్పుడు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇవి మనం సమ్ చేసుకోవాలి. 4 + 6 + 8 + 9 + 10 + 12. 1 2 3 ఆల్రెడీ 6 కాబట్టి 6 చూడండి ఈజీగా. 4 + 6 10, ఇది ఒక 10 20, ఇది ఒక 12 32, 32 ప్లస్ ఇక్కడ మనకి 9 ఉంది. సో 41 + 7 8, 41 + 8 49. సో మీరు రఫ్లో అయినా చేసేసుకోండి. 49/6. సో 49/6 అంటే మనము డివిజన్ చేసేసి దీనికి ఎంత వచ్చిందో వేస్తాం. డివిజన్ రఫ్లో చేసుకోండి. 6. సో 8 టైమ్స్ తీసుకుంటాం. 6 8s are 48. 1 రిమైండర్ పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటాము. 1 టైము 6, మళ్ళీ మనకి 4 వస్తుంది రిమైండర్. ఆల్రెడీ పాయింట్ పెట్టాము కాబట్టి ఇక్కడ రిమైండర్ ఇది పెట్టుకోవచ్చు, 0 పెట్టుకోవచ్చు. 6 టైమ్స్ పోతుంది. సో 36, మళ్ళీ 4 వస్తుంది. ఇట్లా మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఇది మనం వేసేస్తే సరిపోతుంది. 8.16 ఇది ఆన్సర్ అన్నమాట. సో వెరీ సింపుల్. బట్ ఏంటంటే ఈ నెంబర్స్ తీసుకోవడం మీకు డిఫికల్ట్ అవుతుంది. ఇప్పుడు మనము 11th వన్ చూద్దాం. ఇది కూడా చాలా ఈజీ. మనకి సెట్ బిల్డర్ ఫార్మ్స్ ఇచ్చాడు. సెట్ బిల్డర్ ఫార్మ్స్ నుంచి మనం రోస్టర్ ఫార్మ్లోకి సెట్ కన్వర్ట్ చేసుకొని తర్వాత A యూనియన్ B అండ్ A-B ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూడండి సెట్ బిల్డర్ ఫార్మ్ ఏ ఏమి ఇచ్చాడు, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈక్వల్ టు 2n. n అనేది 6 వరకు తీసుకోవాలి అండ్ n బిలాంగ్స్ టు n, న్యాచురల్ నెంబర్ సెట్. న్యాచురల్ నెంబర్ సెట్లో మనకు 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 6 వరకు తీసుకోవాలి. n ప్లేస్లో 1 2 3 4 5 6 వస్తాయి అన్నమాట. సో ఇక్కడ చూసేస్తే 2తో మనకి వస్తుంది అనమాట. అంటే 2 టేబుల్ 6 వరకు ఇచ్చాడు. మనకి ఏని మనం డైరెక్ట్గా ఏ ఈక్వల్ టు డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. లేదు అర్థం కావట్లేదు అనుకుంటే ఇది ఎలిమెంట్ కాబట్టి 2 × 1, 2 × 2, 2 × 3, 2 × 4, 2 × 5, 2 × 6 వరకు తీసుకోవాలి. n < > 6 అన్నాడు కాబట్టి ఈక్వల్ టు లేకపోతే ఓన్లీ 5 వరకే తీసుకోవాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ < > అంటే చిన్న గీత ఉండడం వల్ల 6 కూడా కన్సిడర్ చేస్తున్నాం. ఇప్పుడు ఏని మనం డైరెక్ట్గా 2 టేబుల్ 2 × 1 2 4 6 8 10 12.
ఇది ఏ అనమాట. ఏ మనకు వచ్చేసింది. మీకు ఇట్లా ఇచ్చేస్తే డైరెక్ట్గా మీరు చేస్తారు చాలామంది. కానీ ఈ సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చినప్పుడు కూడా మనము దీన్ని తెచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత బి ఏంటి? బి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3n, n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8 వరకు తీసుకోమంటున్నాడు. n అనేది న్యాచురల్ నెంబర్ సెట్లోంచి తీసుకోవాలి. సో 1 to 8 వస్తాయి. సో 3 into 1, 3 into 2 అట్లా మనకు 3 టేబుల్ అనమాట. సో 3 into 1, 3 into 2, 3 into 3, 3 into 4, 3 into 5, 3 into 6, 3 into 7, 3 into 8 వరకు తీసుకోవాలి. సో ఈ వాల్యూస్ మనకి అంటే 3 టేబుల్ ఇది. ఇవి మన బి వాల్యూస్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఏ అండ్ బి రెడీ అయిపోయినాయి. సో ఏ యూనియన్ బిని ఫైండ్ అవుట్ చేయాలి. ఏ యూనియన్ బి జస్ట్ మనం ఒకసారి రాసుకోవడం బెటర్. ఏ అంటే ఏంటి, ఏ అంటే ఏంటో నేను ఇక్కడ రాస్తున్నాను. 2, 4, 6, 8, 10, 12 యూనియన్ అంటే మనం ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తున్నామని ఇది స్టెప్ అనమాట. ఇది ఇంపార్టెంట్ స్టెప్. ఇది రాయాలి. చాలామంది ఏ యూనియన్ బి అని డైరెక్ట్గా వాల్యూస్ వేసేస్తారు. కరెక్టే, కానీ దట్స్ నాట్ లుక్ గుడ్ అనమాట. సో బి ఏంటి మనకి 3, 6, 9, 12, 15, 18, 21, 24. ఇప్పుడు యూనియన్ అంటే అన్ని ఎలిమెంట్స్ వస్తాయి. డూప్లికేట్ ఎలిమెంట్స్ ఎలిమినేట్ అయిపోతుంది. ఒక్కసారి వస్తుంది. డూప్లికేట్ ఉంటే ఓన్లీ 1 టైం వేసుకుంటాం. 2, ఇక్కడ 3 ఉంది, తర్వాత 4, తర్వాత 6 రెండిట్లో ఉంది, 6, తర్వాత 8, తర్వాత 9, 10, ఇంకా 11 లేదు, 12 ఉంది, 12 రెండిట్లో ఉంది. నెక్స్ట్ ఇందులో ఉన్నాయి కవర్ అయిపోయినాయి. తర్వాత 15, 18, 21, 24. ఇది ఏ యూనియన్ బి ఒకటి అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ఏ మైనస్ బి ఇచ్చాడు. ఏ మైనస్ బి ఇది కూడా మనము ఏ రాసి తర్వాత మైనస్ రాసి బి రాస్తాం. సేమ్ 2, 4, 6, 8, 10, 12 మైనస్ 3, 6, 9, 12, 15, 18, 21, 24. ఇది మీకు ఆల్రెడీ తెలుసు, నేను చాలాసార్లు చెప్పాను. ఏ మైనస్ బి. సో మైనస్ అనేది బికి ముందు ఉంది కాబట్టి ఏలో ఉండాలి, బిలో ఉండకూడదు. సో అలాంటి ఎలిమెంట్స్ మాత్రమే ఇక్కడ రాసుకుంటాం. 2 ఏలో ఉంది, బిలో లేదు. సో 2 వచ్చింది. తర్వాత 4 ఏలో ఉంది, బిలో లేదు. 6 అనేది ఏలో ఉంది, బిలో కూడా ఉంది కాబట్టి 6 రాదు. సో 8 ఇక్కడ లేదు కాబట్టి 8 అనేది ఇక్కడ వచ్చింది. సో 10 దీనిలో లేదు కాబట్టి 10 కూడా వస్తుంది. తర్వాత 12 అనేది ఇందులో కూడా ఉంది కాబట్టి 12 రాదు. ఇంకా రిమైనింగ్ వాటితో మనకు సంబంధం లేదు. ఓన్లీ ఏలో ఉన్న వాటిని దీంతో కంపేర్ చేస్తుంది. ఓన్లీ ఏలో ఉండాలి బట్ నాట్ ఇన్ బి. సో ఇక్కడ వరకు అయిపోయింది. సో దిస్ ఈస్ ఏ మైనస్ బి. ఇట్లా చేయాలన్నమాట. సో మీరు ఈ ఉంటే చేస్తారు, బట్ ఇది దీన్ని తెచ్చుకోవడం కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ రోస్టర్ ఫామ్ని, సెట్ బిల్డర్ ఫామ్ నుంచి రోస్టర్ ఫామ్ని మనం తెచ్చుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఫర్ విచ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ రిప్రజెంట్స్ ఏ parallel line.
ఇట్లా ఇలా ఇవ్వచ్చు, లేదంటే ఈ లైన్స్ హ్యాస్ నో సొల్యూషన్ అని కూడా ఇస్తాడు. సో ఏది ఇచ్చినా అదే మనకి ఇట్లా ఇచ్చినప్పుడు మనం ఈ లైన్స్ని a1x ప్లస్ b1y ప్లస్ ఈక్వల్ టు c1 దాంతో కంపేర్ చేసుకుంటాం అనమాట. కంపేర్ చేసుకొని ఒక ఐడెంటిటీ ఉంటుంది, ఆ రూల్ ప్రకారం మనము ఇవి ఈక్వల్ టు అవ్వాలి. సో అది ఎగ్జాక్ట్గా వేసుకొని మనం దాని నుంచి కే వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు చూద్దాం. a1x ప్లస్ b1y ఈక్వల్ టు c1 ఇది ఇట్లా ఉందనుకుందాం. నెక్స్ట్ a2x ప్లస్ b2y ఈక్వల్ టు c2. ఒకవేళ లీనియర్ ఈక్వేషన్స్ ఏమని చెప్పాడు, ప్యారలల్ లైన్ అన్నాడు కాబట్టి ఏముండాలి, ఇఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ప్యారలల్, దెన్ మనకి ఏంటంటే a1 by a2 ఈక్వల్ టు b1 by b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1 by c2 ఇలా అవ్వాలన్నమాట. సో మనం c1 by c1 ఇవి అవ్వలేదు కాబట్టి ఈ రెండు తీసుకుంటాం. ఇక్కడ నుంచి ఏ ఎంత, a1 ఎంత రాసుకోవాలి. a1 అంటే ఇక్కడ 6, సో a1 ఈక్వల్ టు 6, b1 ఎంత, b1 ఈక్వల్ టు k, a2 ఈక్వల్ టు 2, b2 ఈక్వల్ టు 3. సో ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం, ఇది తీసుకుంటాం అనమాట. a1 by a2 ఈక్వల్ టు b1 by b2. సో ఈ వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. a1 అంటే ఎంత, 6, 5, a2 అంటే 2 ఈక్వల్ టు b1 అంటే k బై b2 అంటే 3. ఇక్కడ వెరీ సింపుల్, నేను ప్లేస్ పెడుతున్నా చూడండి. ఇది క్రాస్ మల్టిప్లై అవుతుంది. ఇక్కడికి వెళ్తే 3 into 6 18 ఈక్వల్ టు 2 into k 2k. సో 2k ఈక్వల్ టు 18 ఇది రివర్స్లో రాసుకుంటాం. 2k ఈక్వల్ టు 18, k ఈక్వల్ టు 18 by 2, k ఈక్వల్ టు 9. ఇట్లా మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇట్లా మీ కాన్సెప్ట్స్ ఈజీగా స్టెప్ బై స్టెప్ నేను అన్ని చాప్టర్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. మన ఛానల్ని మీరు ఫాలో అవ్వండి, తెలియని వాళ్ళకి షేర్ చేయండి. నేను ఎందుకంటే చాలామంది ఎవరైతే మ్యాథ్స్ అంటే భయంతో ఉంటారో వాళ్ళ కోసము నేను ఈ వీడియోస్ చేస్తూ ఉన్నాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ వాళ్ళకి స్టార్టింగ్ నుంచి స్క్రాచ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. చాలా మనకి వీడియోస్ దొరుకుతాయి ఆన్లైన్లో, చాలా పెద్ద సార్స్ పెడుతుంటారు, కానీ అవి చాలా ఫాస్ట్గా చెప్తారు అండ్ అందరికీ అర్థమయ్యే రీతిలో ఉండకపోవచ్చు. కాబట్టి కొంచెం ఐడియా ఉన్న వాళ్ళైతే వాటిని ఫాలో అవ్వగలుగుతారు, కానీ ఏమి రాని వాళ్ళు చాలా కష్టం అనమాట ఫాలో అవ్వడం. సో అలాంటి వాళ్ళకి చాలా ఇది యూస్ఫుల్ అవుతుంది. మీరు మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.